నేను మొన్న కూడా చెప్పాను, ఒక అమ్మాయి కంప్లైంట్ తీసుకొని వచ్చినంత మాత్రాన అది కరెక్ట్ అని అనుకోవద్దు, అది తప్పు అని అనుకోవద్దు. వెంటనే ఎదుటివాడి మీద మనము ఒక రకమైన అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకోకూడదు. మనం ఉన్నది దేనికి, అక్కడ ఐసీ ఉన్నది దేనికి, ఇద్దరిని పిలిచి ఒక ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర నుంచి సాక్ష్యాలు తీసుకొని కరెక్ట్గా ఉన్న దాన్ని ఎంక్వైరీని పట్టి ఒక రికమెండేషన్ ఇష్యూ చేయాల్సిన బాధ్యత వీళ్ళది, ఐసీది. కాబట్టి ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఈ 3 monthsలో మనకు కంప్లైంట్ వస్తే, ఇగో నీ మీద ఇట్లా కంప్లైంట్ వచ్చింది అని ఐసీ ఎవరైతే మగ ఎంప్లాయీ, అదర్ మేల్ ఎంప్లాయీ ఎవరి మీద అయితే కంప్లైంట్ వచ్చిందో వాళ్ళకు ఒక నోటీస్ సర్వ్ చేసి 10 days లోపల యూ హ్యావ్ టు రెస్పాండ్ టు దిస్ అని వాళ్ళకు టైం ఇవ్వాలి, వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. ఇది నా తప్ప, నేను తప్పు చేశానా లేదా, నా వాదన ఏంటి అని వాళ్ళకు వినిపించే అవకాశం ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత ఆయన కూడా వచ్చి చెప్పుకున్న తర్వాత ఆయన వాదనని వినాలి, ఈమె వాదనని వినాలి, ఆయన సమర్పించే ఎవిడెన్స్ని చూడాలి, వీళ్ళు సబ్మిట్ చేసే ఎవిడెన్స్ని చూడాలి. ఇవన్నీ చూసి ఒక ఎంక్వైరీ కండక్ట్ చేసి దెన్ రికమెండేషన్స్ పాస్ చేయాలి. యూజువల్లీ ఈ పనంతా ఎవరు చేస్తారండి మన సిస్టంలో? కోర్ట్స్ చేస్తాయి, జడ్జెస్ చేస్తారు. కాబట్టి ఐసీ అంత పవర్ఫుల్ అనేది గుర్తుంచుకోవాలి మనం.